పటాన్చెరులో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ చేశారు పోలీసులు. కాటా శ్రీనివాస్ ని హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ ఇద్దరి మధ్య ఒక యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. గూడెం మహిపాల్ రెడ్డి ఒక పెద్ద కబ్జా కోరు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు అని చెప్పి కాటా శ్రీనివాస్ అంటే నేనంతా ప్రభుత్వకు అనుగుణంగానే చేస్తున్నాను, నాపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించమని అటు కాటా శ్రీనివాస్ని అటు గూడెం మహిపాల్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే చలో తేల్చుకుందాం రమ్మని చెప్పి గుడిమెట్లు ఎక్కే వరకు పరిస్థితి దారితీసింది. కాటా శ్రీనివాస్ మహిపాల్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లో భాగంగా బీరంగూడలోని శివాలయంలో ప్రమాణం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాటా శ్రీనివాస్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగిన తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన పైన ఇప్పటివరకు ఎక్కడా కూడా గూడెం మహిపాల్ రెడ్డి రియాక్ట్ అవ్వలేదు. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పైన కాటా శ్రీనివాస్ చేసిన అవినీతి ఆరోపణలు, కాటాపై ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేయడంతో ఈ వార్ మొదలైంది. ఇవాళ బీరంగూడ శివాలయం వద్దకి మహిపాల్ రెడ్డి రావాలని చెప్పి కాటా శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. సో ఈ ఛాలెంజ్ పై ఇంతవరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు అటు గూడెం మహిపాల్ రెడ్డి. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం ఛాలెంజ్ చేశారంటే మహిపాల్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలు నిజమైతే, అంటే నాపై ఆయన చేసిన అవినీతి ఆరోపణలు కనుక నిజమే అయితే తడి బట్టలతో ప్రమాణం చేయాలని చెప్పి కాటా సవాల్ చేశారు. తన వ్యాఖ్యల పైన గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పి కాటా శ్రీనివాస్ డైరెక్ట్గా రంగంలోకి దిగారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్చెరులోని ఆలయాల్లో పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సో కాటా సవాల్పై ఇంకా ఎక్కడా స్పందించలేదు. తడి బట్టలతో ప్రమాణం చేస్తానన్నారు కాటా. సో నిజమైతే, అంటే తను మహిపాల్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలు నిజమైతే శివాలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలని కాటా సవాల్ చేశారు. సో ఆయన చేసిన ఆరోపణలు నిజమైతే రమ్మని చెప్పి ఆయన సవాల్ చేయడం, ఈ సవాల్ని స్వీకరించి ఈయన కూడా రంగంలోకి దిగడం, కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ని అరెస్ట్ చేశారు, హైదరాబాద్ తరలిస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అండ్ అక్కడ ఎమ్మెల్యే మధ్య ఒకసారి ఆ వార్కి సంబంధించి విజువల్ చూద్దాం. రైట్, వదిలేయండి, వెళ్ళి నేను ఒక్కనే ప్రమాణం చేసి వస్తా, లేదు అంటే కనుక నడుచుకుంటూ వెళ్ళిపోతా, అనుచరులతో కలిసి వెళ్తా అన్నట్టుగా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతిదీ కూడా ఒక సెన్సేషనే. అక్కడ ఎమ్మెల్యే కబ్జాలు తీసుకున్న, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేకి అండ్ ప్రతిపక్ష నాయకులకంటే ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎవరికైనా కూడా ఒక రాద్ధాంతమే. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇస్నాపూర్లో ఆయన సడన్గా షాక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని సపోర్ట్ చేయడం, వారికి చైర్మన్గా అవకాశం కల్పించే విధంగా కూడా మహిపాల్ రెడ్డి ప్రయత్నం చేయడం. ఆయన కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, ఇప్పటికీ ఒక క్వశ్చనే. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో క్వశ్చనే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ని, చైర్మన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు, కానీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోరు, ఎక్కడ కూడా మాట్లాడరు. సో ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కారణం ఏంటి, ఎక్కడ మొదలైన వివాదం, దీనికి ముగింపు ఎలా పలకబోతోంది, ఇప్పుడు కరెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఖచ్చితంగా మనది మొన్నటి వరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి సమస్యలు రాలేవు. అంటే ఇద్దరికి, ఇటు కాటా శ్రీనివాస్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి ఎప్పుడు కూడా అగ్గిస్తే రాని పరిస్థితి అనేది ఎదురుగా ఇద్దరు ఉంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఖచ్చితంగా విమర్శిస్తూ ఇద్దరు ఒకరినొకరు సవాల్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో వారిని కూడా గెలిపించుకున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ ఇద్దరి మధ్యన ఇటు మైనింగ్ వివాదం కావచ్చు, భూమి వివాదం కావచ్చు, ఈ రెండుకు సంబంధించి ఎప్పుడు కూడా గూడెం మహిపాల్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు. గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెపు మధుసూదన్ రెడ్డి అవినీతి పాల్పడుతున్నాడు. ఇవన్నీ చూసుకుంటూ ఎందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది, ఎందుకు చర్యలు తీసుకోలేని చెప్పి ప్రధానంగా కాటా శ్రీనివాస్ ఎప్పుడు ఒక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ విరుచుకపడుతున్న సందర్భాలు చూస్తున్నాం.
దీనికి సంబంధించి మైపాల్ రెడ్డి కూడా ఇప్పటికే అంటే కాటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే అవినీతి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పి ప్రధానంగా మైపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ కూడా సవాల్ విస్తున్నారు. అంటే రాజకీయంగా చూస్తున్నట్టయితే ఒక చిన్న స్థాయి వ్యక్తి నన్ను విమర్శించడం ఏంటని చెప్పి ఈ రూపాల్ ఎవరైతే మైపాల్ రెడ్డి ఉన్నారో మైపాల్ రెడ్డి సందర్భాలు చూస్తుంటే చిన్న వ్యక్తి నాపై విమర్శన ఏంటని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాటా శ్రీనివాస్ కూడా తన వ్యక్తిగత జీవితంలో మా కుటుంబం మొత్తం 50 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మా నాన్న పెట్టిన భిక్షే మైపాల్ రెడ్డికి అని చెప్పి అవన్నీ గుర్తుంచుకోవాలి, మర్చిపోతున్నారని చెప్పి ప్రధానంగా ఇటు కాటా శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఖచ్చితంగా ఎదురుదాడి దిగుతున్న సందర్భాలు చూస్తున్నాం. నిన్నటి రోజు 11 గంటలకు బీరంగూడ శివాలయం వద్దకు నేను వస్తా, మనిషి పుట్టే మైపాల్ రెడ్డి నీవు కూడా శివాలయం వద్దకు రావాలని చెప్పి ఇద్దరిని కలిసి తడిపడలతో ప్రమాణం చేద్దామని చెప్పి ప్రధానంగా కాటా శ్రీనివాస్ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. నేను తప్పు మాట్లాడితే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నువ్వు తప్పు మాట్లాడితే నిన్ను శిక్షిస్తాడని చెప్పి మైపాల్ రెడ్డిపై నాపై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని చెప్పి ప్రధానంగా కాటా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు చూస్తుంటే ఒకరినొకరు ఇటు కబ్జాలు కావచ్చు, మైనింగ్ వ్యవహారం కావచ్చు, ఖచ్చితంగా మైపాల్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఈ రోజు కాటా శ్రీనివాస్ ఇంటి నుంచి హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. అటు అధికార పక్షం ఉండి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, నేను ఏం తప్పు చేసినా శివాలయంలో నేను భవిష్యత్తు ప్రణాళిక కోసం ముందుకెళ్తున్నా, మైపాల్ రెడ్డి అవినీతి పాల్పడుతున్నారని చెప్పి ప్రధానంగా కాటా శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికోసమే కాలి నడకన కుటుంబ సమేతంగా ఒక శివాలయంకి వెళ్ళి నేను నాకు సవాల్ను స్వీకరిస్తారా లేదా అన్న ఉద్దేశం కొద్దీ ఒక కాలినడకన వెళ్తున్నా పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి ఇటు 4 పోలీస్ స్టేషన్లకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటని చెప్పి ప్రధానంగా ఇది కాటా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైతే కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి అక్కడనే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక మైపాల్ రెడ్డి మరి బయటికి వస్తారా లేదా అని చెప్పి అన్న కోణంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఒక వైలేషన్ రాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ చెప్తున్నారు తప్ప ఇవన్నీ ఓవరాల్ గా చూస్తుంటే ఇటు రాష్ట్రం మొత్తం పటాన్చెరు వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మైనింగ్ లో ఇటువంటి అవినీతి దందా నడుస్తున్నా మరి ఎందుకు మొద్దు నిద్ర వీడించి గత ప్రభుత్వము ఇప్పుడు ఖచ్చితంగా మైపాల్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మనోజ్. రైట్. సో ఇప్పుడు ఇంతకీ మైపాల్ రెడ్డికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారా? ఇంత ఇష్యూ జరుగుతోంది తన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనని ఛాలెంజ్ చేశారు. అవినీతి ఆరోపణలు నిజమైతే శివాలయానికి రండి, ఒట్టు పెట్టుకుందాం, తడిగుడ్డలతో ఒకటి వెళ్దామని చెప్పినటువంటి ఆ ఛాలెంజ్ని మైపాల్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఆయనపై అవినీతి ఆరోపణలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది, ఐటీ రైడ్ జరిగాయి, ఈడీ రైడ్ జరిగాయి, కబ్జాలకు సంబంధించిన విషయంలో రోజుకొక వార్త కొత్త సంచలనంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినట్టా లేదా మైపాల్ రెడ్డి? ఖచ్చితంగా ఇప్పటికీ మనం చూసుకోవచ్చు పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ కి మైపాల్ రెడ్డి ప్రతి సవాలు విసురుతున్నారు. ఎందుకంటే నేను గజభూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. కాటా శ్రీనివాస్ మాజీ మంత్రి హరీష్ రావు పై కొన్ని విమర్శలు చేశారు. కాటా శ్రీనివాస్ మాట్లాడిన మాటలని కూడా ఫేక్ గా చెప్పుకోవచ్చు, వారిని విరమించుకోవాలని చెప్పి ప్రధానంగా మైపాల్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. కాటా శ్రీనివాస్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి ఆయనకి లేదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే గతంలో మంత్రి దామోదర్ రాయలసీమ కూతురి పెళ్లి పేరుతో చెప్పి కాటా శ్రీనివాస్ ఎంత డబ్బులు వసూలు చేశారో చెప్పాలి. తల్లిపై చెల్లిపై అన్నపై కేసులు పెట్టిన చరిత్ర కాటా శ్రీనివాస్ ది. నామినేటెడ్ పోస్టుల కాంగ్రెస్ నాయకుల నుంచి కోసం కాటా శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. గ్రామానికి మండలానికి ఏజెంట్లను పెట్టుకుని బిల్డర్లు పరిశ్రమ నుంచి మామూలు వసూలు చేస్తున్నారని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో మీ చెంపలు పగిలేలా తీర్పు ఇచ్చారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటు పరిషత్ కావచ్చు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తీర్పు ఇలాగే ఉంటుందని చెప్పి రెడీగా ఉండని చెప్పి ప్రధానంగా మైపాల్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆనాడు యువకుడిని కాటా శ్రీనివాస్ గెలిపిస్తే 2.5 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని, చెక్ పవర్ రద్దు చేశారని, నేను 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎమ్మెల్యే కావడానికి 100 ఎకరాల భూములు అమ్మాను, లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి బురద చల్లడం అది ఈ 4వసారి ఇంకోసారి ఇలాంటి ఫేక్ మాట్లాడితే గుణపాఠం చెప్తామని చెప్పి ప్రధానంగా మైపాల్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా 2010లో నాకు మైనింగ్ క్వారీ అలాట్ అయింది,
30 కోట్ల రూపాయల పెనాల్టీ ఉంటే పదింతలు చేసి 300 కోట్లు కూడా చెల్లించడం జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. పెనాల్టీ కట్టకుండా మిగతా వారు ఉన్నా నన్నే టార్గెట్ చేసి రాత్రి నా సోదరుని అరెస్ట్ చేశారని చెప్పి ప్రధానంగా మైపాల్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓటేస్ కింద 52 కోట్ల రూపాయలు సెటిల్ చేసి నేను కోర్టులో కేసు వేశాను, కోర్టు సర్వే చేయమని చెప్తే అధికారులు సర్వే చేయడం లేదు, కోర్టు తీర్పు రాకముందే నన్ను దోషి అనడానికి కాటా శ్రీనివాస్ ఎవరు అని చెప్పి ప్రధానంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు కాటా శ్రీనివాస్ గౌడ్కు లేదు అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్గా ఒక బిగ్ వార్ నడుస్తోంది. ముందుగా కాటా శ్రీనివాస్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ గర్వాపస్ మాదిరిగా అఫీషియల్గా కండువా కప్పుకోలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అటువంటి గూడెం మహిపాల్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు, అది కబ్జా కోరని, అవినీతి పడని, అబద్ధాల కోరని, ఆయన చేసినటువంటి ప్రతి పాజిటివ్ వెనుక మొత్తం ఒక లూటీ అని ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రెస్ మీట్ పెట్టి గూడెం మహిపాల్ రెడ్డి ఏకి పారేశారు. దానికి కౌంటర్గా కాటా శ్రీనివాస్ గౌడ్ పై కూడా గూడెం మహిపాల్ రెడ్డి పలు ఆరోపణలు చేస్తూ నేను ఒక పెద్ద లీడర్ అని 4 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తిని ఒక బచ్చా లీడర్ అంటూ కామెంట్ చేస్తూ రకరకాలుగా సెన్సేషనల్ కామెంట్స్ చేసే ప్రయత్నం గూడెం మహిపాల్ రెడ్డి చేశారు. కొన్ని ఆరోపణలు చేశారు కాటా శ్రీనివాస్ గౌడ్ పైన. సో నిజంగా నాపై చేసిన ఆరోపణలు నిజమే అయితే దమ్ముంటే తేల్చుకున్నారా, దేవుడి సమక్షంలో ప్రమాణం చేద్దాం, బీరంగూడ శివాలయానికి రమ్మని చెప్పి సవాల్ చేసి ఆయన ఆల్రెడీ బీరంగూడ శివాలయం వైపుగా బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ తరలిస్తున్నారు. సో బీరంగూడ శివాలయానికి వెళ్ళక మునిపే కాటా శ్రీనివాస్ గౌడ్ని పోలీసు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈరోజు మళ్ళీ హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాల్లో పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ పైన ఇంకా ఎక్కడ కూడా గూడెం మహిపాల్ రెడ్డి రియాక్ట్ అయిన దాఖలాలు. మరి సవాల్ని స్వీకరిస్తారా? నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గూడెం మహిపాల్ రెడ్డి చేసిన ఆరోపణలో నిజాలు ఉన్నాయా? నిజాలు ఉంటేనే ఆ సవాల్ని స్వీకరిస్తారా? నిజాలు నిరూపిస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? గూడెం మహిపాల్ రెడ్డి అవినీతి పరుడా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నేను ఊరుకునే కాదు, గాలి మాటలు మాట్లాడుతూ కాదు.